హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రవి బ్యాక్ టేకర్ మై ఛానల్ ఫైండ్ ద వే. గాయ్స్, ఇప్పుడే మనమైతే బెంగళూరు రీచ్ అయ్యాం. ఇంకా బెంగళూరు నుంచి మనం ఇప్పుడైతే నంది హిల్స్ వెళ్ళాలి కదా, దాని గురించి నేను ఇక్కడ కేఎస్ఆర్టీసీ మెజెస్టిక్ బస్ స్టాండ్కి అయితే వచ్చాను. ఇప్పుడు ఎవరికైనా అడుగుదాం ఏ బస్ వెళ్తుందో ఏంటో అడిగి ఇక్కడ నుంచి బయలుదేరదాం. ఇక్కడ ఉన్నారు, ఎవరు అడుగుదాం. ఫస్ట్ అడిగి సార్, నంది హిల్స్ వెళ్ళాలంటే ఏ బస్సు? ఇప్పుడు ఈ బస్ వెళ్తుందా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెళ్తుందంట గైస్. ఇప్పుడే చిక్బల్లాపూర్ బస్ అయితే ఎక్కాను. ఇక్కడ నుంచి ఇంకా మనం అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి నంది హిల్స్ వెళ్తే బయలుదేరదాం. ఫస్ట్ ఇక్కడ టికెట్ ఎంతో తెలియదు, అందుకే నేను ఫస్టే 500 చేంజ్ చేసుకున్నాను స్టేషన్లో. నేను ఇంకెక్కడి నుంచి బయలుదేరదాం. మేడం, నంది హిల్స్ వెళ్ళే బస్సులు ఏమన్నా లేవా? 9:30 ఆల్రెడీ ఒక బస్సు ఉందంట, అది 8కే వెళ్ళిపోయింది. మనం వచ్చేటప్పటికి 8:30. ఇప్పుడు మరి బస్సులు ఏం లేవు, 10కే ఉన్నాయి అంటున్నారు. ఇప్పుడు వ్యూ బాగుంది బ్రో, అక్కడ చూసుకొని వచ్చాను ఇప్పుడే కదా, అలా అటు సైడ్ నుంచి వచ్చాను. ఇప్పుడే వెళ్తే వెళ్ళాలి, మళ్ళీ లేట్ అయిందంటే వ్యూ బాగుండదు ఏమనిపిస్తుంది. 9:30 వరకు వెయిట్ చేయాలంట బ్రో. ఇక్కడ ర్యాపిడో, ఓలా లాంటి యాప్స్ కూడా పనిచేయమంట. ఇవన్నీ అక్కడ బ్యాన్ చేశారంటే ఇంకా ఇక్కడ లోకల్స్ కూడా ఏ యాప్ లేవంట. వెళ్తే మనం ఆటోలో బుక్ చేసుకుంటూ వెళ్ళాలి, లేదంటే ఇక్కడ బస్సు వస్తుంది 9:30 గంట, ఆ బస్సులోనే వెళ్ళాలంట. గైస్, బస్సు అయితే ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:30కి అయితే వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళేటప్పటికి టైం ఎంత అయితే తెలియదు, కానీ పొద్దున్న చూస్తే అటు నుంచి వచ్చా కదా, అటు చూపించింది ఒక బ్రో పరిచయం అయ్యి. వ్యూ అయితే ఎదిరిపోయింది, మొత్తం మేఘాలన్నీ కింద ఉన్నాయి. ఎల్లుంటే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఉండేది, కానీ ఇప్పుడు అలా ఉంటుందో ఉండదో అర్థం కావట్లేదు. పొద్దున్న ఉండాల్సిందే. ఇంకా మీరు ఎవరైనా వస్తే మినిమం 7 లోపు ఇక్కడ ఉండడానికి ట్రై చేయండి, అప్పుడే మంచి ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందగలరు. గైస్, ఇప్పుడైతే వచ్చాను, ఇంకా మరి లేట్ చేయకుండా డైరెక్ట్ పైకి వెళ్దాం. మాత్రం బస్ నుంచి వచ్చేటప్పుడు వ్యూస్ అయితే అదిరిపోయండి. ఇంకా పైకి వెళ్తే అదిరిపోతాయి అనుకుంటున్నా. బాగానే ఉంది, కానీ మనం పొద్దున్న వచ్చి ఉంటే ఇంకా బాగుండేది. ఇప్పటికే చాలా లేట్ అయ్యాము. ఇప్పుడే టికెట్ అయితే తీసుకొని వచ్చాను. టికెట్ 20 రూపాయలండి. బస్సు మీద వచ్చిన వాళ్ళకి 20 రూపాయలు. ఇంకా కార్లో కానీ బైక్లో కానీ వస్తే పార్కింగ్ టికెట్ ఎక్స్ట్రా. బ్యాగ్ చెక్కింగా ఓకేనా? ప్లాస్టిక్ ఏనిల్వా? లేలే, ఇదేమిది? బాటిల్, వాటర్ బాటిల్. ఇదే అలవ లేదు. ఎలా లేదా? అలవ లేదు, మీరు తాగి అక్కడ పెట్టండి. సరే సరేనండి. మనకి ఇక్కడ వాటర్ బాటిల్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అయితే ఎంట్రీ లేదండి. నేనైతే ఇటు నుంచి వస్తాను, ఇంకా ఇటు నుంచి తెలియదు నాకు. ఇక్కడ సన్ రైజ్ వ్యూ పాయింట్ అని ఉంది, ఇటు నుంచి వెళ్ళాలనుకుంటా. ఇంకెవరో వస్తున్నారు, అడుగుదాం ఒకసారి. చెప్పా కదా, మనకి కర్ణాటకలోనే మ్యాక్సిమం మన తెలుగులో చాలామంది ఉంటారు. ఇప్పుడు ఆ అన్న వాళ్ళే చిత్తూరు నుంచి అంట. వాళ్ళు చెప్పేది ఏంటంటే పొద్దున్న వచ్చి ఉంటే ఇంకా బాగుండేది బ్రో. ఇప్పుడైతే పర్లేదు, బాగానే ఉంది, కానీ పొద్దున్న మేఘాలు అయితే కిందకు, నేను చెప్పా కదా అప్పుడు వచ్చాను నేను, అప్పుడు చూశాను మేఘాలు అనేవి మొత్తం కిందకుండే. ఇప్పుడు వర్షం ఇదే, ఇప్పుడు మేఘాలు అంతగా లేవు, కానీ పర్వాలేదు. बीजापुर विजयपुरा। ओ विजयपुरा, वही कर्नाटक है ना? वही भी इधर काम था थोड़ा, तो इसलिए ऊपर है। लेकिन सुबह आता तो अच्छा। मैं सुबह आया था ना इधर से, सुबह आया था, मौसम अच्छा था। मैं आया था ना तभी, हाँ सुबह मैं उस रोड से गया था बस स्टैंड को। उधर क्या हुआ ना, बस मिस हो गया 8 बजे का, तो 10 बजे तक इधर वेट किया। 10 बजे को फिर हमारा बस आया, तो अभी आया। नहीं तो 8 बजे तक व्यू था, अच्छा था। వ్యూ పాయింట్ చూడండి. ఇలా వెళ్తే ట్రెక్కింగ్, కొంచెం క్లైమేట్ కూల్గా ఉంది. దాని గురించి అంత చెమటలు అయితే రావట్లేదు, కానీ మనం గత 2-3 డేస్ నుంచి సరిగ్గా నిద్రపోలేదు కదా,
ఇంకా నిన్న కూడా ఎప్పుడైతే మనం ముద్దేశ్వర విజిట్ చేసి ఇంకా వచ్చామో అలా ఇంకా అదే ట్రైన్ మీద నేను చెప్పాను కదా బ్యాగ్ తీసుకొని నేను అదే ట్రైన్ మళ్ళీ ఎక్కేస్తాను బెంగళూరుకి. అలా మళ్ళీ అదే ట్రైన్ ఎక్కి ఇప్పుడే పొద్దున్న 6 AM అయితే దిగాను. దిగి స్టేషన్లో కాస్త ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరిపోయాను. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కాస్త లేట్ అయింది. దానివల్ల మనకు మంచి సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే మిస్ అయిపోయాం. ఇది మొత్తం నంది హిల్స్ మ్యాప్ అండి. ఇక్కడ మొత్తం డీటెయిల్స్గా ఉన్నాయి. మనం ఎంట్రీగా అయినా మొత్తం పార్కింగ్ నుంచి మొత్తం అన్నీ. घर बनाया था उधर। ओ घर है वो बनाएगा नीचे। पैलेस पैलेस है इसका। हाँ हाँ पैलेस बनाया था 2 दिन में 3 महीने इधर रह के जाता था वो। ఓకే ఓకే. అది టిప్పు సుల్తాన్ ఉన్నాడంట కదండి. మీకు టిప్పు సుల్తాన్ తెలిసే ఉంటాడు కదా. అతను అప్పట్లోనంట ఇక్కడే ఎండాకాలంలోనే 2-3 నెలలు ఖాళీ ఈ కొండపైన ఉంటాడంట. అతను ఇక్కడ ఒక ప్యాలెస్ కూడా కట్టించుకున్నాడంట తన గురించి. ఆ ప్యాలెస్ కూడా కింద ఉందంట. నీచే ఓ ప్యాలెస్ ఓ देखने के लिए जाएंगे. అయితే అక్కడికి వెళ్ళి చూస్తాను ఆ వీడియో. అయితే టిప్పు సుల్తాన్ కూడా ఇది ఎంత కూల్ ఉందంటే ఇప్పుడు చలేసేస్తుందండి, అంత కూల్ ఉంది క్లైమేట్ అయితే. అందుకే టిప్పు సుల్తాన్ అంట ఎండాకాలంలోని 2-3 నెలలు ఖాళీ ఈ కొండపైన ఉంటాడంట. ఆయన ప్యాలెస్లో ఇంకా ఏవో కింద ఉన్నాయంట. అవి చూపిస్తాను నేను కిందకి వెళ్ళి. ఫస్ట్ ఈ పైన కాస్త కవర్ చేసి కిందకి వెళ్దాం. ఇది నంది టెంపుల్ అండి. ఇక్కడ చెప్పులు తీయాలి. ఇది నంది టెంపుల్ అంట. లోపలికి వెళ్ళి చూస్తాను. ఎంట్రీకి 5 rupees అంట. ఎంట్రీకో చెప్పులకో తెలియదు. పాత కట్టడాలండి ఇవన్నీ రాయిలతోనే. అప్పటి కాలంలో అన్నీ మ్యాక్సిమం అన్నీ రాళ్ళతోనే ఉంటాయి కదా. మొత్తం అన్నీ రాళ్ళతోనే కట్టారు. ఇవన్నీ పాత కట్టాలు. చూడండి ఇక్కడ ఏవో డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇది మొత్తం అప్పుడు టిప్పు సుల్తాన్ ఉన్నాడా ఆడకన్నా ఆడుండే ఫస్ట్ నుంచే ఉన్నాయంట ఇవన్నీ. ఇక్కడ చూడండి ఏదో రాసున్నారు మొత్తం హిందీలో. ये टिप्पू सुल्तान रहने से आगे से ये मंदिर है. इधर कुछ लिखा है लेकिन हम नहीं पढ़ नहीं सकते क्योंकि सही दिखाई नहीं दे रहा ना, उतना क्लैरिटी नहीं है इसलिए. अरे यार अच्छा है यार. एज इट इज स्विमिंग पूल जैसा है. ये स्विमिंग पूल है लेकिन हमारा ये मॉडर्न एरा में वो स्विमिंग पूल होता है जो प्लेट लगा था इसे कलर आने के लिए. लेकिन यहाँ देखो कुछ नहीं लगा है लेकिन स्विमिंग पूल నేచురల్ है. చూడండి స్విమ్మింగ్ పూల్ అంట. ఇక్కడ ఏదో రాస్తున్నారు కూడా. क्या है भाई पढ़ सकते हैं क्या? AC 4 क्या इसका नाम है उसका पुजारी का. हाँ क्या नाम है? AC 4 NR రంగా SR శేష. ఎవరెవరు పూజారులు పేర్లు అంటే SR రంగా, AC 4, NR రంగా అని ఉన్నాయని. ఈ స్విమ్మింగ్ పూల్ చూడండి అంత న్యాచురల్గా ఉంది. మనం ఇప్పుడు మోడర్న్ ఎరాలో ఏంటంటే స్విమ్మింగ్ పూల్కి కింద టైల్ చేస్తారు కదా, దానివల్ల ఈ ఈ కలర్ అనేది వస్తుంది. కానీ ఇది న్యాచురల్ అయినా సరే చూడండి ఎంత బాగుందో. కాయలు జన కదండి, ఎలా చూస్తే కనిపిస్తుంది, ఎలా మీరు ఇటీకి వెళ్ళిపోతే కనిపించదు అనమాట. కొన్ని డీటెయిలింగ్స్ ఉన్నాయండి ఈ రాళ్ళపైన, దీనిపైన. ಸರ್ವಜ್ಞ ಕವಚನ್ ಉತ್ಪತ್ತಿಗೆ ಬೊಮ್ಮಗಳ ಸ್ಥಿತಿಗೆ ವಿಷಯಗಳ ಹತವಗೆಯುವುದಕ್ಕೆ ರುದ್ರಗಣ ಇರುವಳ ಸ್ಥಿತಿಯ ನೆರೆಯಿಂದ ಸರ್ವಜ್ಞ.
वो संस्कृत में है, हाँ, लैंग्वेज कन्नड़ा है। हाँ लेकिन संस्कृत में लिखा है. हाँ ఏదో సంస్కృతంలో రాసి ఉన్నారండి. కానీ మనోడు అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. ఎందుకంటే మనోడికి కూడా కొంచెం తక్కువ నాలెడ్జే కదా మనలా. కానీ మనకు ఒక ఫ్రీ గైడ్ అయితే దొరికాడండి. మొత్తం మనకి కన్నడ వచ్చినాడు అనమాట. ఇద్దరు కిదర్ ఆగే యార్ हम. ఓ ఇద్దరు వ్యూ పాయింటే. ఇక్కడ నుంచి మంచి వ్యూ వస్తుందండి. చూడండి ఒకసారి లొకేషన్. పొద్దున్న వస్తే ఇంకా ఇదేటి ఉండేది. బ్రో క్లౌడ్స్ అనేవి చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నాయి. ఇప్పుడు కానీ టైం ల్యాప్స్ వీడియో తీస్తే మాత్రం అదిరిపోద్ది. దాని గురించి ఏదైనా ఒక మంచి లొకేషన్ చూసి టైం ల్యాప్స్ ఆన్ చేద్దాం. ఇప్పుడైతే కొంచెం ఫ్రంట్కి వెళ్ళి ఏవైనా లొకేషన్లు ఉన్నాయో లేదు చూద్దాం. మనోడు ఏంటి అంటున్నానంటే 12 గంటలకి వెహికల్ వస్తుంది బ్రో, అప్పటిలోకి వెళ్ళిపోయామనుకో మళ్ళీ కిందకి వెళ్ళిపోవచ్చు అని చెప్పాడు. సరే అయితే పర్లేదు, అంతలోకి తిరిగి కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వెళ్ళిపోదాంలే అన్న. బ్రో ఇప్పుడే ఎలా ఉందంటే పొద్దున్న వస్తే మాత్రం మైండ్ పోతుంది అంతే. ఇంకా మొత్తం మేఘాలు మొత్తం కింద ఉంటాయి. మన లంబసింగి ఇంకా అరకు వ్యాలీలో ఉంటుంది కదా, అలాంటి వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. కానీ మనది మిస్టేక్ అయిపోయింది, మరి ఇంకేం చేస్తాం. కానీ ఇప్పుడు కూడా పర్లేదు బ్రో, మాత్రం చలేస్తుంది. మన గాలి తగిలే గాలి అది ఎంత చల్లగా ఉందంటే చలేస్తుంది. అర్థం చేసుకోండి మీరు. ఇంకా రాయి బ్రో వెళ్తుంటే జడిపించేస్తుంది. ఏట్లేదురా మామ చెప్తే అరే ఓ టిఫిన్ బాక్స్ లేలియా. బ్యాగ్ బాక్స్ ఎలా హ్యాంగ్ ఓరే కపూర్ తీసిందిరా బాబు. और कुछ है क्या? और एक ये क्या? क्या खजूर ओ वो एक है. डेट्स है. क्या क्या फेंक रहे यार. वो ये सब तुमको पकड़ना पड़ेगा. చాక్లెట్ మింగేసింది ఆడది. అరే మొత్తం ఆడ బట్టలు మొత్తం అల్లరి చేసి ఇంకా सब 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 जल्दी लगाओ बैग में डाल. ये पान कार्ड की सब नीचे डाल दिया पूरे. ఈ కర్ణాటక ఇంకా కేరళ నిన్న మనం బెంగళూరు నుంచి అయితే బెంగళూరు వచ్చాం కదా, అప్పుడు వచ్చేటప్పుడు ఇంకా ఆ ట్రైన్ నుంచి వచ్చేటప్పుడు నైట్ అండి అక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి చిన్నవే, కానీ ఎక్సలెంట్ అయితే ఉన్నాయి. ఎవరైనా వస్తే మాత్రం పొద్దున్న ఎవరైనా మంగళూరు టు బెంగళూరు వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ ట్రైన్ జర్నీ మాత్రం మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అంత బాగున్నాయి ప్లేస్లు అయినా సరే, ఇంకా అక్కడ ఘాట్ రోడ్స్ ఇంకా అన్నీ చాలా బాగున్నాయి. ఠీక్. ఈ టిప్పు సుల్తాన్ అనే చెప్పాను కదా, వాళ్ళ మహాల్ అయితే ఉందని, అది కింద అంటుంది. ఎక్కడైతే మనం టికెట్ తీసుకున్నామో అక్కడైతే ఉంది. అక్కడికి వెళ్ళి ఇంకా ఆ మహాల్ ఏంటి, అక్కడ దాని చరిత్ర ఏంటో ఒకసారి తెలుసుకుందాం. నాకు తెలియదు ఇలా టిప్పు సుల్తాన్ కానీ మనోడు ఇక్కడంట అదే ఇక్కడ ఉంటాడే కదా, ఇతను చెప్పాడు ఏంటంటే ఇక్కడ టిప్పు సుల్తాన్ ఉండేటోడు. ఇంకా అతను ఎండాకాలంలోని ఒక 2 నెలల్లో ఇక్కడ స్టే చేస్తాడంట ఆ మహల్లోనే. ఎందుకంటే ఇది అంత కూల్గా ఉంటుందంట
ఇంకా ఇక్కడ ఇప్పుడు ఎండ తగులుతున్నా సరే ఈ ఎయిర్ ఉంటుంది కదండి, గాలి, ఆ గాలి ఏంటంటే మనకు చలి చేస్తుంది. అలాగ ఉందండి. ఈ ప్లేస్లు అన్నీ అదిరిపోయాయండి, చాలా బాగున్నాయి. ఇధర్ किधर है टिप्पू ड्रॉप? टिप्पू ड्रॉप अंतेटना? टिप्पू ड्रॉप मतलब क्या है? मतलब उस टाइम में पुलिस स्टेशन कोर्ट कचहरी नहीं ना, कोई भी गलती किया तो उधर से नीचे फेंक देगा। हाँ, टिप्पू सुल्तान ऐसा करता था। हाँ, अभी शिक्षा। ఓకే ఓకే బ్రో, ఈ టిప్పు డ్రాప్ అనేది ఇక్కడ ఒక ఇదైతే ఉంది, అంటే ఒక ప్లేస్. అదేంటంటే పనిష్మెంట్ పాయింట్, టిప్పు సుల్తాన్ పనిష్మెంట్ పాయింట్ అనమాట. అప్పుడు మనకి జైలు కట్ర ఏమి ఉండేటి కాదు కదా. అప్పుడు ఏంటంటే టిప్పు సుల్తాన్ అంట ఎవరైనా తప్పు చేస్తే ఇంకా వాళ్ళని తెచ్చి ఇక్కడ నుంచి డైరెక్ట్ అవతలకి ఇంబ్రేసేటాడంట. అవతలకి ఇంబ్రేస్తే ఇంకా అదే చావే. ఇంకా ఇంత దూరం నుంచి కింద పడితే ఇంకా మనిషి మిగులుతాడా, ఇంకా చావే. అదే దాన్నే వీళ్ళు ఏం పేరు పెట్టి పిలుస్తున్నారంటే టిప్పు డ్రాప్. ఇదర్ సే పేక్ దేతా. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, ఎవరైనా తప్పు చేస్తే ఇక్కడ నుంచి అంటే డైరెక్ట్ ఇలాగ కాలు పట్టుకుని ఇంబ్రేయడమేనంట అవతలకి. ఎవరైనా బతుకుతాడా? ఇది ఒకసారి లొకేషన్ చూడండి. చూడండి, అమ్మ అస్సలు బతికే ఛాన్సే లేదు. ఓ వెయిట్ చెయ్యండి బాబు, ఇప్పుడే మొబైల్ అవతలకు పోతుండే. అమ్మ భలే కథన. ఈ మైసూరు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ అంటే మన టిప్పు సుల్తాన్ అని అంటాం. ఈ లొకేషన్స్ చూడండి ఎలా ఉన్నాయో, అదిరిపోయాయి అనుకోండి. ఆ ప్లేస్ నుంచి వచ్చేటప్పుడు నేను ఇంకెక్కడికో వెళ్ళిపోతున్నానేమో అనుకున్నా, కానీ మనం మళ్ళీ ఫస్ట్ ప్లేస్కి వస్తాం. ఎక్కడికైతే మనం ఎప్పుడైతే వెళ్ళామో టికెట్ తీసుకొని మళ్ళీ ఆ ప్లేస్కి వస్తాం. ఇంకా ఇక్కడ నుంచి కిందకి వెళ్ళి చూద్దాం. మనం ఈ ప్లేస్ విజిట్ చేశాక ఇక్కడ నుంచి మనం చిక్బల్లిపురం వెళ్ళి అక్కడ నుంచి అదే ఫౌండేషన్ అని చెప్పాను కదా, మన కోయంబత్తూరులో ఉంటుంది శివుడు, ఇలా ఆఫ్ శివుడు అయితే ఉంటుందో అలాంటిది సేమ్ ఇలా ఇక్కడ కూడా ఉంది. దానికి విజిట్ చేయడానికి ట్రై చేద్దాం. కానీ నాకు ఒక చిన్న ప్రాబ్లం అవుతుంది, ఫస్ట్ అది క్లియర్ చేసుకోవాలి. మైసూర్ अरे पैलेस बनाया था वो मैसूर पैलेस वो घूमना था यार। मैं उधर था वो, उधर सब सेंटर उधर था। इसके लिए वो इसको मन पसंद आने के लिए इधर रहता था। ఓకే, టిప్పు సుల్తాన్ ఏంటంటే అండి మొత్తం ఈ మైసూర్ ప్యాలెస్ ఇవన్నీ వాడవేనంట. వాడు అక్కడే ఉండేటోడంట మైసూర్ ప్యాలెస్లోనేమి. కాకపోతే ఎప్పుడైతే ఎండాకాలం వస్తాయి కదా, అప్పుడు అతనికి ఎక్కడ ఉండడానికి ఇష్టం అనమాట. దాని గురించి ఏం చేశాడంటే అతని గురించి ఒక ప్యాలెస్ అయితే కట్టించుకున్నాడంట. కట్టించుకుంటూ ఇక్కడే ఉండాడంట ఆడ చనిపోయే వరకు. ఇది చూడండి సమ్మర్ టిప్పు ప్యాలెస్ని. ఈ ప్యాలెస్ సూపరే. మన టిప్పు సుల్తాన్ గురించి, ఇది టిప్పు సుల్తాన్ ఓన్లీ సమ్మర్లోన ఇక్కడికి వచ్చి ఉండేటాడంట. దాని గురించి దీనికి పేరు టిప్పు సమ్మర్ హౌస్ అంట.